హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా స్టైల్‌లో మటన్ కర్రీ చేయబోతున్నాను. అందుకోసం ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా తీసుకున్నాను. మటన్‌ని నీట్‌గా కడిగి పెట్టుకున్నానండి. అందులో కొద్దిగా పసుపు, ముందుగా తయారు చేసి పెట్టుకున్న ధనియాలు, కొబ్బెర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలాచి మిక్సీ పట్టి ఇలా దీనికి పట్టించేసానండి. ఇలా నీ ఇప్పుడు 2 ½ స్పూన్ కారం తీసుకున్నాను. 1 ½ స్పూను సాల్ట్ వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేశాక ఒక 10 మినిట్స్ అలా ఉంచేసేయండి మూత పెట్టి. మటన్ కాబట్టి కుక్కర్‌లో తీసుకుంటే త్వరగా ఉడుకుతుందనేసి ఆయిల్ పోసేసాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేగాక కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నానండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసానండి. ఎ కొత్తిమీర, పుదీనా కొంచెం బాగా ఉడికేలా చూసుకోవాలి దాంట్లో. లేకపోతే వాసనొస్తదండి. కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. స్మెల్ బావుంటుంది ఇలా వేస్తే. ముందుగా కలిపి ఉంచుకున్న మటన్ వేసేసుకున్నానండి. ఇది ఒక 10 మినిట్స్ ఇలా ఉడకనిస్తే ఉప్పు, కారం అవన్నీ పట్టిస్తాయి. ఒక ఇలాచి కూడా దంచి వేసుకున్నాను స్మెల్ కోసం. 10 మినిట్స్ అయింది. కొద్దిగా బాయిల్ అయింది. ఇప్పుడు గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ పోసుకొని, అంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నానండి బాయిల్ అవ్వడానికి. ఇప్పుడు కుక్కర్ క్యాప్ పెట్టేసుకుందాం. ఒక 5 విజిల్స్ వస్తే చాలండి. చాలా స్మూత్‌గా ఉడికేస్తుంది. చూసారా? గ్రేవీగా ఎలా ఉందో, కలర్‌ఫుల్‌గా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం మా ఆయన కోసం ప్రిపేర్ చేశానండి. నా రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.